హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూషస్ రెసిపీస్. ఈరోజైతే నేను మీకు గోరుచిక్కుడుకాయ ఫ్రై చూపిస్తున్నాను. ముందుగా నేను ఒక గిన్నెలో వాటర్ తీసుకుని అందులో గోరుచిక్కుడుకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి యాడ్ చేసి అందులో కొంచెం సాల్ట్ వేసి ఒక ఉడికిస్తున్నాను అనమాట. ఒక 5 minutes ఉడికించుకోండి, సరిపోతుంది. ఇదిగోండి ఉడుకుతున్నాయి కదా. ఇలా ఒక 5 minutes ఉడికాక దీన్ని మనం వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకొని గోరుచిక్కుడుకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఉడికించడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న పసిరి టేస్ట్ అనేది పోతుందన్నమాట. నెక్స్ట్ నేనైతే ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం ఫ్రై అయ్యాక ఫ్రై అయ్యాక అంటున్నాను. కొంచెం వేడెక్కాక అందులో జీలకర్ర, మన పోపు దినుసులు మనకి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్గా ఇవే అని ఏమి ఉండదు. నెక్స్ట్ జీలకర్ర కొంచెం వేగింది కదా, అవి వేగాక మనం ఇందులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు యాడ్ చేశాను. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ఇందులో నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేద్దాము. నేనైతే ఒక చిన్న ఆనియన్ తీసుకొని యాడ్ చేశాను, సరిపోతుంది. ఎక్కువ ఆనియన్స్ అవసరం లేదు ఇందులో. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యాక అప్పుడు మనం ఇందాక ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా గోరుచిక్కుడుకాయ ముక్కలు, అవి తీసుకొని అవి కొంచెం దీంట్లో మగ్గనివ్వాలి. కొంచెం మగ్గాక ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుని కలుపుకొని కాసేపు ఉప్పు అయితే నేను ఫస్ట్ కూడా యాడ్ చేశాను కదా వాటర్లో, కాబట్టి మీ టేస్ట్ ఒకసారి చూసుకుని కొంచెం యాడ్ చేసుకోండి. సరిపోకపోతే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి మెయిన్గా కావాల్సింది కందిపొడి అనమాట. కందిపొడి కానీ పప్పుల పొడి కానీ ఏమైనా ఉంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇందులో నేను యాడ్ చేస్తాను లాస్ట్లో. కావాలంటే మీకు ఆ రెసిపీ కూడా కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఆ కందిపొడి ఎలా తయారు చేశానో కూడా వీడియో చేసి పెడతాను. ఇదైతే నాకైతే ఒక 15 minutes పట్టింది ఇలా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవడానికి. ఎందుకంటే గోరుచిక్కుడుకాయ అనేది దాని స్కిన్ చాలా దళసరిగా ఉంటుంది, మనకి చాలా టైం పడుతుంది మగ్గించుకోవడానికి. అది అలా మెత్తగా అవ్వకపోతే ఏంటంటే మనం తినేటప్పుడు పచ్చిగా ఉంటుంది, అస్సలు తినలేము. ఇదిగోండి కట్ అవ్వట్లేదు కదా. ఇంకా కాసేపు సిమ్లో పెట్టి మూత పెట్టుకుని మగ్గించుకుందాము. మళ్ళీ కాసేపు ఇందాకడ మీద ఇప్పుడు కొంచెం మగ్గింది. ఇలా మగ్గిన దాంట్లో ఏంటంటే మనం తర్వాత కారం, ధనియా పౌడరు, కొంచెం మసాలా పౌడర్ మనకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అయితే కారం వేసాను. కారం కూడా కొంచెం చూసుకుని వేసుకోండి, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసాము. నెక్స్ట్ కందిపొడి కూడా యాడ్ చేస్తాం కదా. ఇదిగోండి ఇది నేను ఇంట్లో చేసుకున్న కందిపొడి అనమాట. ఈ పొడిని యాడ్ చేసి బాగా కలుపుకొని కాసేపు సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటే ఏంటంటే దానికి కొంచెం ఫ్లేవర్ అనేది పడుతుంది. కాసేపు నేను సిమ్లో పెట్టి మగ్గిస్తున్నాను. ఎక్కువసేపు అక్కర్లా, ఒక 2 to 3 minutes చాలు.
అయిపోయింది. అలా కాసేపు ఉంచాక మధ్యలో కలుపుకుంటూ ఉంచుకుంటే ఒకసారి మూత పెట్టి ఒక 2 minutes ఉంచి తీస్తే రెడీ అయిపోతుంది. ఇదిగోండి మన గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది మనకి సాంబార్లో కానీ, చారులో కానీ, పప్పులో కానీ తింటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందనేది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.